జెట్ స్పీడ్ తో దూసుకువెళ్లే బుల్లెట్ రైలు, సముద్రం మీద ఎయిర్పోర్ట్, భూకంపాలను తట్టుకునే బిల్డింగ్లు, ఇలా లేటెస్ట్ టెక్నాలజీ సదుపాయాల్లో జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు మరో అద్భుతాన్ని జపాన్ ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత హై స్పీడ్ ఇంటర్నెట్ డెవలప్ చేసింది. సెకండ్ కు 1.02 పెటాబైట్స్ స్పీడ్ తో పనిచేసే ఇంటర్నెట్ తో 1 సెకండ్ లో నెట్ఫ్లిక్స్ లైబ్రరీలో ఉన్న డేటా మొత్తాన్ని డౌన్లోడ్ చేయొచ్చట. 1 పెటాబైట్ 10 లక్షల జీబీతో సమానం. జపాన్ డెవలప్ చేసిన ఈ హై స్పీడ్ నెట్ తో సెకండ్ల వ్యవధిలోనే 10 లక్షల జీబీ డేటా ట్రాన్స్ఫర్ అవుతుందట. ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ కు సంబంధించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో ఉన్న సగటు ఇంటర్నెట్ కనెక్షన్ల కంటే 3.5 మిలియన్ల రెట్ల హై స్పీడ్ ఇంటర్నెట్ ను డెవలప్ చేసినట్లు జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తెలిపింది. భారత్ లోని సగటు ఇంటర్నెట్ స్పీడ్ తో పోలిస్తే దీని బ్రౌజింగ్, డౌన్లోడ్ స్పీడ్ 16 మిలియన్ల రెట్లు ఎక్కువ. NICT లోని ఫోటోనిక్ నెట్వర్క్ లాబొరేటరీ టీమ్, సుమితోమా ఎలక్ట్రిక్ అండ్ యూరోపియన్ పార్ట్నర్స్ తో కలిసి జపాన్ ఇంటర్నెట్ ను డెవలప్ చేసింది. ఇంటర్నెట్ తో కేవలం 1 సెకండ్ లోనే ఇంగ్లీష్ వికీపీడియా మొత్తాన్ని 10,000 సార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని జపాన్ చెబుతుంది. సాధారణంగా ఈ వికీపీడియా స్టోరేజ్ 100 GB వరకు ఉంటుంది. ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ తో 1 సెకండ్ లోనే 12,500 సినిమాలను 80K రిజల్యూషన్స్ తో ఉన్న వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని జపాన్ టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రత్యేక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సహాయంతో జపాన్ ఈ హై స్పీడ్ నెట్వర్క్ ను డెవలప్ చేసింది. ఇందుకోసం ట్రాన్స్మిటర్లు, రిసీవర్లు, 19 లూపింగ్ సర్క్యూట్లను వాడాలి. ఈ లూపింగ్ సర్క్యూట్ ఒక్కొక్కటి 86.1 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ లూప్స్ నుంచి సిగ్నల్స్ వెళ్లి డేటాను అందిస్తాయి. దీని సహాయంతోనే సెకండ్ కు 1808 కిలోమీటర్ల దూరం వరకు డేటాను పంపించేందుకు వీలుంటుందని NICT తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఇంటర్నెట్ డొమెస్టిక్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. కానీ ప్రభుత్వాలు, డేటా సెంటర్ ఆపరేటర్లు, టెలికాం సంస్థలు దీన్ని వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నాయట. 6G నెట్వర్క్ అండర్ వాటర్ కేబుల్ కు జపాన్ డెవలప్ చేసిన హై స్పీడ్ ఇంటర్నెట్ ఓ మోడల్ గా నిలిచే అవకాశం ఉంది.